'ది మెహతా బాయ్స్' 1 అవర్ 52 మినిట్స్ రన్ టైమ్‌తో ప్రైమ్ వీడియోలో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. తెలుగు డబ్బింగ్ కూడా బావుంది. మెయిన్ లీడ్ అయిన బొమ్మన ఇరానీ గారే యాక్టింగ్ చేసుకుంటూ డైరెక్షన్ కూడా చేసుకున్నారు. ఇక సినిమా చూసాక నాకైతే ఒక్క ముక్కలో చెప్పాలంటే ఒక ఫీల్ గుడ్ ఫిల్మ్ కానీ టూ స్లో ఫస్ట్ నుండి లాస్ట్ వరకు. అందుకే అందరికీ నచ్చేలా ఉండదు. కానీ బ్యాడ్ ఫిల్మ్ కూడా కాదు. స్లో పేస్‌లో ఉంటుంది. ఇంకా మంచి కంటెంట్‌తో రియాలిటీకి దగ్గరగా ఉండే సిట్యుయేషన్స్‌తో సాగే ఒక టిపికల్ అవార్డ్ విన్నింగ్ ఫిల్మ్ స్టైల్‌లో ఉంటుంది. నాకైతే ఈ ఫాదర్ అండ్ సన్ రిలేషన్‌షిప్ మూవీ అయితే ఓకే పర్లేదు ఓటీటీనే కదా అనిపించింది. ఫ్యూ సీన్స్‌కి ఎమోషనల్ కూడా అయ్యా. బెస్ట్ ఎగ్జాంపుల్‌గా చెప్తే 'సత్యం సుందరం' మూవీలానే ఇద్దరి మధ్యలో సాగే మూవీ. కానీ మరీ అంత సరదాగా అయితే ఉండదు. ఇంకా 'యానిమల్‌లో' పాప పాప అంటారు కదా! ఈ 'మెహతా బాయ్స్' టైటిల్‌ని పాప అని పెట్టినా బావుండేది. ఈ సినిమాలో స్టోరీ కూడా పెద్దగా ఏం ఉండదు. తల్లి చనిపోయిన తర్వాత ఇంకొన్ని రోజుల్లో ఫారెన్‌కి కూతురు దగ్గరికి వెళ్ళిపోబోయే తండ్రికి ఈ ఫ్యూ డేస్ గ్యాప్‌లో అతని కొడుకుతో ఉన్నప్పుడు జరిగే సంభాషణలే ఈ మూవీ. సింపుల్‌గా చెప్తే తన కొడుకుని సరిగ్గా తీర్చిదిద్దే ప్రాసెస్ అని చెప్పొచ్చు. సో, అందుకే మంచి సినిమానే. కానీ అందరికీ నచ్చదు అండ్ స్లో ఫిల్మ్. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే యెస్ చూడొచ్చు. అడల్ట్ కంటెంట్ ఏం లేదు. 1, 2 చోట్ల డైలాగ్స్ దగ్గర ఇంగ్లీష్ ఫౌల్ వర్డ్స్ యూజ్ చేస్తారంతే. ప్లస్ పాయింట్స్ విషయానికొస్తే పెర్ఫార్మన్సెస్ ఎస్పెషల్లీ బొమ్మన ఇరానీ గారిది, ఇంకా అతని సన్ రోల్‌లో చేసిన అవినాష్ తివారీ గారిది. అలాగే రియాలిటీకి క్లోజ్‌గా ఉండే కొన్ని కాన్వర్సేషన్స్ అండ్ మూవీలో క్రియేట్ అయిన ఒకలాంటి మంచి ఫీల్. తండ్రి ఫారెన్ వెళ్ళిపోతే ఇంకా కొడుకు ఒకరినొకరు ఎప్పుడు చూసుకోలేరనే ఫీల్ అయితే నాకు కళ్ళలో నీళ్ళు తెప్పించాయి. అలాగే ఒక పేరెంట్‌గా కొడుకు కోసం తల్లిదండ్రులు పడే తపన అండ్ క్లైమాక్స్‌లో తన బాస్ ఒకరు ప్లాన్ బాలేదు అంటూ భారీగా తిడితే, తిరిగి చాలా ప్రొఫెషనల్ వేలో క్లెవర్‌గా హీరో బదులు చెప్పే సీన్. ఇవి ప్లస్ పాయింట్స్. అలాగే డైరెక్షన్ కూడా బావుంది. మ్యూజిక్ కూడా ఎలివేట్ చేసిన చోట్ల చాలా చాలా బావుంది. బట్ కొన్ని చోట్ల కావాలని ఫీల్ క్రియేట్ అవ్వడం కోసం మ్యూజిక్ ఎలివేట్ చేయకుండా లైట్‌గానే ఉంచినట్టు అనిపించింది. సినిమాటోగ్రఫీ అయితే చాలా బావుంది. ఈ సినిమా వరకు ఇట్స్ మోర్ దెన్ ఎనఫ్. మైనస్ పాయింట్స్ అయితే ఫుల్ ఔట్ అండ్ ఔట్ స్లో మోడ్. ఎంతకి తరగని ఫీలింగొచ్చింది. అండ్ అందరికి నచ్చే ఫిల్మ్ అయితే కాదు. కమర్షియల్ ఎలిమెంట్స్ ఏముండవు. జస్ట్ గో విత్ ద ఫ్లో అన్నట్టు వెళ్తుంది. స్టోరీ కూడా పెద్దగా ఏం ఉండదు. ఒక ఏ క్లాస్ హోటల్‌కి వెళ్లి బ్యాగ్ పోతే సీసీ కెమెరాలు లేకపోవడం, వాళ్ళు చెక్ చేయకపోవడం ఇలాంటి లిబర్టీస్ ఉంటాయి. ఇంకా కొన్ని సీన్స్ యొక్క పర్పస్ ఏంటో, అసలు ఎగ్జాక్ట్‌గా ఏ పాయింట్‌ని కన్వే చేయాలనుకుంటున్నారో, ఇంకొంచెం ఎఫెక్టివ్‌గా, క్లారిటీగా చెప్తే బావుందనిపించింది. సో, ఫైనల్‌గా మూవీ వర్డిక్ట్ ఏంటంటే, మీకు కనుక స్లోగా సాగినా పర్వాలేదు. ఫీల్ గుడ్ ఫిల్మ్స్ నచ్చుతాయి అంటే మీకు ఈ మూవీ నచ్చుతుంది. లేదు ప్రాపర్ స్టోరీ ఉండాలి, కమర్షియల్ టచ్ ఉండాలంటే మాత్రం నచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ. అందులోనూ స్లో పేస్‌లో ఉండడం వల్ల. ఇట్స్ ఎ ఫీల్ గుడ్ ఫిల్మ్ బట్ ఓన్లీ ఫర్ సెలెక్టెడ్ ఆడియన్స్. దీనికి రేటింగ్ వచ్చేసి నా ఒపీనియన్ 2.75/5. మీకేమైనా వర్క్ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.